వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. విశాఖ నేవీ ఏరియాలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలుడు గేమింగ్ కి బానిసయ్యాడని తల్లి ఆడద్దు అన్న పాపానికి గొంతు పొడిచి మరీ చంపేశాడు. విశాఖ నేవీ ఏరియాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని ఏకంగా చంపేశాడు కొడుకు. ఏమాత్రం కనికరం లేకుండా ఆన్లైన్ గేమ్స్ కి బానిసగా మారిన ఆ కొడుకుని మార్చాలనుకున్న తల్లి గేమ్స్ ఆడొద్దని అని చెప్పింది. అయితే తల్లితో కొడుకు గొడవ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ కి తల్లి గొంతులో పొడిచి చంపేశాడు ఈ కొడుకు. తల్లికి తీవ్ర గాయాలైనప్పటికీ స్పాట్ లోనే మృతి చెందింది. విశాఖ మల్కాపురం పిఎస్ లో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అంతేకాకుండా మృతురారి భర్త కూడా ఒక నేవీ అధికారి కావడం ఈ కేసుని ఇంకొక సంచలనమైన ఘటనగా భావిస్తున్నారు. అయితే ఇది తొలిసారి ఒక నేవీ కేసు అని అంటే హై ప్రొఫైల్ అయిన నేవీ అధికారి భార్యనే ఇలా కన్న తల్లిని ఏమాత్రం కనికరం లేకుండా చంపేశాడు అంటే ఆ కొడుకు ఏ తీవ్రత స్థాయికి ఆ గేమింగ్ కి బానిసైపోయాడు మనందరం చెప్పుకోవాల్సిందే. అయితే ఈ ఘటన గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి విశాఖపట్నం నుంచి రాజు ఉన్నారు. రాజు, చెప్పండి, తల్లిని ఏమాత్రం కనికరం లేకుండా గేమింగ్ ఆపమన్న కారణంతో గొంతులో పొడిచి చంపేశారు. ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది, ఎలా చంపారు, అసలు ఏమైనా ముందుగా ప్లాన్ చేసి చంపాడా లేదంటే కేవలం గేమింగ్ వల్లేనా, ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. అదేవిధంగా ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా కూడా వాళ్ళలో మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొబైల్స్ ఇవ్వకపోయినా, ల్యాప్టాప్స్ ఇవ్వకపోయినా, లేదా గేమ్ ఆడకపోయినా, ఆడనివ్వకుండా నిలుపుదల చేసినా కూడా అటు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ అంటే బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మానసిక స్థితి మారిపోతుంది. అన్నీ కూడా ఎక్కడికక్కడ చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం తరచూ వస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎన్నో వార్తలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు విశాఖకు సంబంధించి గాజువాక ఏరియాలో ఉన్నటువంటి మార్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నేవల్ బేస్లో, ముఖ్యంగా ఆ నేవీ కమ్యూనిటీ ఉండేటటువంటి ఏరియాలో కన్న తల్లిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినటువంటి ఉదంతం అయితే బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిన్న రాత్రి సమయంలో అయితే ఈ హత్య జరిగినటువంటిది అయితే ఉంది. అటు కొడుకు, ఇద్దరు కొడుకులు తల్లితో వాళ్ళు నేవల్ బేస్లో ఉన్నటువంటి మార్కాపురం ఏరియాలో ఉన్నటువంటి నేవల్ క్వార్టర్లో వీళ్ళైతే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రి కోస్ట్ గార్డ్ అధికారిగా ప్రస్తుతం అయితే పారాదీప్లో వర్క్ చేస్తున్నటువంటిది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. హై ప్రొఫైల్కి సంబంధించినటువంటిది. అటు ఆన్లైన్ గేమ్కి బానిస అయిపోయినటువంటి పెద్ద కొడుకు కంటిన్యూగా అటు మొబైల్లోనూ అదేవిధంగా ఈ ల్యాప్టాప్లోనూ కంటిన్యూగా గేమ్స్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గేమ్స్కి బానిస అయిపోయి ఎవరి మాట తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా అటు తల్లి వారించినా గేమ్స్ ఆడొద్దని చెప్పినా కూడా ఎక్కడా కూడా వినకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు నేవీ ఆఫీసర్స్ ఫ్యామిలీ కావడంతో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కొంత ఈ నేవీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కావడంతో కొంతవరకు గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పిన కారణంగా కొడుకు విచక్షణారహితంగా రాత్రి అయితే ఆ కత్తితో పొడిచి హత్య చేశాడు. అయితే మనకు అందుతున్నటువంటి ఆ సమాచారం ప్రకారం కూడా చూస్తే తల్లి 2 రోజుల నుంచి ఈ తనకి సంబంధించిన కొడుకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ కనిపించకుండా దాచేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు కూడా తల్లికి కొడుకు మధ్యన తరచూ ఒక గొడవ అయితే జరుగుతుంది. ఆన్లైన్ గేమ్స్కి బానిస అయిపోయాడు, కంటిన్యూగా గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు, ఏ పని చెప్పినా చేయకుండా ఉన్నాడు. అదేవిధంగా తను వారిస్తున్నా కూడా గొడవ పడుతున్నాడని ఇంకా ఏం చేయాలో దిక్కుతోచక కంటిన్యూగా ఆడుతున్నటువంటి ల్యాప్టాప్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే ఆ ల్యాప్టాప్ను తీసుకుని ఎవరికి కనిపించకుండా దాచేసినటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల నుంచి కూడా కొడుకు ఆ తల్లి దాచేసినటువంటి ల్యాప్టాప్ని తనకి ఇవ్వాలని అడుగుతూ తల్లితో గొడవ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి సమయంలో తల్లికి కొడుక్కి జరిగినటువంటి చిన్న గొడవలో విచక్షణారహితంగా కత్తి తీసుకుని తల్లిని మొత్తము అటు ఆ బాడీ మొత్తం అంతా కూడా తనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ కత్తితో పొడిచి మరి హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ గత కొన్ని నెలలుగా కొడుకు ఈ ఆన్లైన్ గేమ్స్కి బానిస అయిపోయి మెంటల్గా కొంత మానసికంగా కూడా పూర్తిగా డిస్టర్బ్ అయిపోయాడు. విచక్షణ కోల్పోయి తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఖచ్చితంగా నెలకొందని చెప్పొచ్చు. అలా విచక్షణ కోల్పోయాడు కాబట్టి ఆ తల్లిని అసలు ఆలోచించకుండా పొడిచి చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ హత్య చేసిన తర్వాత ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి అంటే స్కూల్ కోసం బయటికి వెళ్ళినటువంటి అతని తమ్ముడు చనిపోయిన ఆమెకి చిన్న కొడుకు వచ్చి అమ్మ ఎక్కడుందని అన్నను అడిగే ప్రయత్నం అయితే చేశాడు. అమ్మ ఎక్కడుందో తెలియదు అని అంటే తను ఆ ఇంటి ముందే ఉన్నా కూడా అమ్మ ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందని చెప్పిన తర్వాత ఈ హత్య చేసినటువంటి వ్యక్తి తమ్ముడు ఒక్కసారిగా ఇంటి లోపలికి వచ్చేసరికి
నిర్జీవంగా ఆ శవమై ఉన్నటువంటి రక్తపు మడుగులో ఉన్నటువంటి తల్లిని చూసి ఒక్కసారి అటు పోలీసులకైతే సమాచారం ఇవ్వడం, తండ్రికి సమాచారం ఇవ్వడం, పక్కన ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు కొడుకుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే హత్య చేసిన తర్వాత తల్లిని చంపిన ఆ కత్తి తన బ్యాగ్లో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కత్తికి రక్తపు మరకలు ఉన్నాయి. అదేవిధంగా హత్య చేసే సమయంలో తల్లికి కొడుకు ఇద్దరికి మధ్యన కొంత పెనుగులాట జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అతని ఒంటి మీద కూడా కొన్ని గాయాలు అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఆ గాయాలతోనే ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి తల్లిని వదిలేసి ఆ కత్తిని మాత్రం ఒక బ్యాగ్లో పెట్టుకుని బయట కూర్చునే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోకుండా. కాకపోతే మానసికంగా తను ఆ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో డిస్టర్బెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిని చంపుతున్నావా లేకపోతే అసలు హత్య చేస్తా అనేది తెలియకుండా విచక్షణారహితంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీస్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా అతను ప్రశ్నించినప్పుడు అతని బ్యాగ్లో ఉన్నటువంటి కత్తిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ తండ్రికి అంటే వేరే చోట ఎక్కడో కోస్ట్ గార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి తండ్రికి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ చనిపోయినటువంటి తల్లి పేరు కానీ హత్య చేసినటువంటి ఈ వ్యక్తి పేరు కానీ ఎవరిని ఏ పేర్లు బయటకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది కొంత హై ప్రొఫైల్ కేసుగా ఉంటుంది. నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మొత్తం అంతా క్వార్టర్స్లోనే వాళ్ళంతా కూడా నేవీ అధికారులందరూ కూడా ఒకే చోట ఉంటారు. కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా క్వార్టర్స్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఊహించిన విధంగా ఆన్లైన్ గేమ్స్కి బానిస అయిపోయి విచక్షణారహితంగా తాను ఏం చేస్తున్నాడో తెలియకుండా హత్య చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఈ కేసుకి సంబంధించి ఆ బాలుడు గేమింగ్ వల్లే బారిలో పడి ఇది చేశాడని చెప్తున్నారు కాబట్టి ఆ కొడుకు వయసు ఎంత ఉంటుంది? మైనరా లేదా మేజరా? ఆ వయసు ఎంత ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే తమ్ముడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి అన్నదమ్ముల మధ్యన ఇంచుమించుగా 2-3 సంవత్సరాల గ్యాప్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు తల్లిని హత్య చేశారనే వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి. పోలీసులు కూడా అటు నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అనుమతి లేకుండా ఈ కేసుని వీళ్ళు టేకప్ కేసు మాత్రమే ఫైల్ చేయగలరు. ఆ వివరాలన్నింటినీ వీటిని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. నేవీ అధికారుల నుంచి కనుక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండి వీటిని బయట పెట్టొచ్చు అని చెప్పిన తర్వాత మాత్రమే అటు వాళ్ళు మైనర్సా మేజర్సా అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్స్ కానీ లేదా గేములకు అలవాటు పడిపోయి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వీటన్నిటిలో గేమ్స్ ఆడుతున్నటువంటి వాళ్ళు ఇంచుమించుగా చూస్తే 5 సంవత్సరాల దగ్గర నుంచి దాదాపుగా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వీటికి అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళు మైండ్ చేంజ్ అవ్వకుండా ఒక్కసారి గేమ్స్కి బానిస అయిపోయినటువంటి వాళ్ళు దానిలోనే ఒక ట్రాన్స్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం స్కూల్కి వెళ్ళి ఆ ట్యూషన్స్ అన్నీ ముగించుకుని తన తమ్ముడైతే ఇంటికి వచ్చాడు అని సమాచారం అయితే అందుతుంది. అంటే అన్నదమ్ముల మధ్యన ఇంచుమించుగా 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మైనర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది నేవీ అధికారులకు సంబంధించినటువంటి కేసు కావడం, కొంత హై ప్రొఫైల్ కేసు కావడంతో అటు పోలీసులు కూడా ఏ విధమైనటువంటి సమాచారాన్ని బయట పెట్టట్లేదు. మరి కొద్దిసేపట్లో ఆర్మీకి నేవీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయటపడే అవకాశం అవుతుంది. ఇది నేవీ కేసు అయినా కూడా నేవీ అధికారులు ఏదైనా చేస్తుంటే దీన్ని ఖచ్చితంగా ఆ నేవీ అధికారులే ఈ కేసుని పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. కానీ ఇది నేవీ ఫ్యామిలీలో జరిగినటువంటి హత్య కావడంతో పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి విచక్షణారహితంగా ఎదురుగా ఉన్నటువంటి తల్లి లేకపోతే ఎవరున్నారనేది కూడా ఆలోచించకుండా కత్తితో హత్య చేసినటువంటి ఉదంతం బయటపడినటువంటి నేపథ్యంలో నేవీ ఆఫీసర్స్ అక్కడ ఎందుకంటే ప్రతిరోజు కూడా నేవీ కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా ప్రతిరోజు కలుస్తూ ఉంటారు. మొత్తం ఒకే క్వార్టర్స్లో ఉంటారు, ఒకే ప్రెమిసెస్లో ఉంటారు కాబట్టి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా హత్య జరిగింది, కన్న కొడుకే ఆన్లైన్ గేమ్స్ని వద్దన్నందుకు ఆడొద్దని హెచ్చరించినందుకు హత్య చేశాడని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత అలజడి అరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మరికొద్దిసేపట్లో తల్లిని ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి విచక్షణ రహితంగా హత్య చేసినటువంటి కొడుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మి.
ఎస్, అయితే విశాఖ నేవీ ఏరియాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే జెన్ జీ కిడ్స్ ఇంకా మిలీనియల్స్ కూడా ఈ ఫోన్ అండ్ గేమింగ్ బారిన పడి ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఆ మత్తులో పడిపోతున్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే బ్లూ షార్క్ అని ఒకటి గేమ్ కూడా చాలా డీప్గా వెళ్ళి సూసైడ్ దాకా ఆ గేమర్స్ని పాల్పడేలాగా చేసింది. అయితే ఇటీవలి కాలంలో కూడా ఇలాగే చాలా మంది గేమింగ్కి బానిస అయిపోతున్నారు. అయితే అటువంటి ఈ కేసు ఒకటి, గేమింగ్ వద్దు, గేమింగ్కి బానిస కాకూడదు అని చెప్పిన తల్లిని ఏకంగా క్రూరంగా చంపేశాడు ఈ కొడుకు. ఆ పిక్చర్స్ ఉన్నప్పటికీ మిమ్మల్ని కలవరపరుస్తాయని చెప్పి మాత్రమే మేము చూపించడం లేదు, చాలా డిస్టర్బింగ్ పిక్చర్స్గా ఉన్నాయి. ఎందుకంటే గొంతుతో ఏకంగా చంపేయడంతో ఆ రక్తం కూడా చిమ్ముతుంది ఆ పిక్చర్స్. ఇంకా దాంట్లో చూసుకున్నట్లయితే కన్న తల్లిని ఏకంగా చంపేశాడు ఈ కొడుకు. అంటే ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారిన కొడుకుని మార్చాలనుకున్న తల్లి పాపం వద్దు అని చెప్పడమే తను చేసిన పాపం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వద్దు అన్న చెప్పంగానే తను విచక్షణ రహితంగా ఏమీ ముందు వెనక ఆలోచించకుండా కన్న తల్లిని చంపుతున్నా అని కూడా తెలియకుండా ఇంకా కత్తి తీసుకొని అన్ని చోట్ల పొడిచి, గొంతులో కూడా పొడిచి రక్తం చిమ్ముతున్నా ఏమాత్రం కనికరం లేకుండా చంపేశారు. ఇది కేవలం గేమింగ్ వద్దు అన్న దానికి మాత్రమే. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా స్పాట్లోనే తల్లి మృతి చెందింది. అయితే విశాఖ మల్కాపురం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఇంకా సంచలనంగా మారింది. మృదులాలి భర్త కూడా ఒక నేవీ అధికారి కావడంతో పోలీసులు ఇటు పక్క నేవీ ఆఫీసర్స్ కూడా ఏ సమాచారాన్ని కూడా బయటకి అందివ్వడం లేదు. ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా భావించారు. అంతేకాకుండా ఒక తల్లిని కొడుకే చంపాడు, అది కూడా గేమింగ్ కారణం వల్ల అంటే ఈ కేసు చాలా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక సంచలనమైన కేసు ఇది తొలిసారిగా పేర్కొన్నారు పోలీసులు. అయితే దీనికి ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ బాలుడు మైనర్ అయితే మాత్రం చర్యలు ఎలా ఉంటాయి, ఏ కేసు మీద నమోదవుతుంది, అసలు కన్న తల్లికి ఎందుకు గేమింగ్ వల్లే ఇలా చేస్తున్నారు అని చెప్పి కూడా చాలా తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఏ కత్తితో అయితే పొడిచాడో అదే కత్తిని బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతున్నాడు ఆ కొడుకు. అయితే ఇప్పటికే పోలీసులు ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ దక్కింది.